Hi, welcome to TollyTube. ఈ మధ్య బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది టాలీవుడ్లో. మహానటితో మొదలైన బయోపిక్ల హవా ఇప్పుడు ఎన్టీఆర్ నాయకుడు, కథానాయకుడు, యాత్ర, మళ్ళీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇలా సినీ సెలబ్రిటీల బయోపిక్లు వాళ్ల సినీ రాజకీయ జీవితాల గురించి మనకు తెలియని విషయాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ మన తెలుగు దర్శకులు. మహానటి బయోపిక్ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఆ సినిమా గురించే. ఈ సినిమాకి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. చిన్నా చితకా నుంచి ముసలి ముతక వరకు అందరూ థియేటర్లకి పరిగెత్తిన వాళ్లే. నిజంగా ఆ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ సావిత్రిని మళ్లీ చూసినట్లు అనిపించింది. ఆమె జీవితంలో పడ్డ కష్ట నష్టాలను చూసి తెగ ఏడ్చేశారు. అందుకే ఆమె మహానటి అయింది. ఇక ఈరోజు అసలు విషయంలోకి వెళ్తే మనం మాట్లాడుకోబోయేది మరొక గొప్ప నటుడి గురించి, ఆయన మీద రాబోతున్న బయోపిక్ గురించే. ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఏ బయోపిక్ గురించి మాట్లాడబోతున్నాను. మీరు అనుకున్నదే అక్షరాల నిజం. అదే ఎన్టీఆర్ బయోపిక్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే బాలకృష్ణ నటించిన కథానాయకుడు బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు కాంట్రవర్షియల్ సెన్సేషనల్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఎన్టీఆర్స్ లక్ష్మి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో అచ్చు ఎన్టీఆర్ లాగానే కనిపిస్తూ అదే డబ్బింగ్ వాయిస్ తో నటిస్తున్న నటుడి పేరు విజయ్ కుమార్. ఇకపోతే టైటిల్ పాత్రలో అదేనండి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తుంది యాగ్నే శెట్టి. ఈ యాగ్నే శెట్టి ఇంతకు ముందే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వీరప్పన్ బయోపిక్ లో నటించింది. వీరప్పన్ భార్యగా ముత్తులక్ష్మి పాత్రలో నటించింది. ఈమె కూడా టాలెంటెడ్ యాక్ట్రెస్ నుండి ఈమె తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె మన తెలుగు ప్రేక్షకులకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో లక్ష్మీ పార్వతి పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ ట్రైలర్ లో లక్ష్మీ పార్వతిపై పలు సందర్భాల్లో చేయి చేసుకున్నట్టు చూపించారు. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి సైతం ఎన్టీఆర్ తనపై చేయి చేసుకున్నారని కూడా చెప్పుకొచ్చింది. మాత్రం వెనకుండి ఎంత చేసినా ముందుండి మాత్రం తనపై చేయి వేయలేదని ఒక్క మాట కూడా అనేవాళ్లు కాదని చెప్పింది. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి లక్ష్మీ పార్వతిని నిజంగా కొట్టారా, అది కొట్టింది ఎవరబ్బా అన్న విషయాలపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. లక్ష్మీ పార్వతి ఇచ్చిన ఇంటర్వ్యూ కథనం ప్రకారం ఆమెని కొట్టింది ఎన్టీఆర్ కూతురైన భువనేశ్వరి. తనపై చాలా సందర్భాల్లో తనపై చేయి చేసుకుందని, అంతేకాదు మిగతా కూతుళ్లు కూడా మాటలతో పలు సందర్భాల్లో చిత్రహింసలు చేశారని చెప్పుకొచ్చింది. ఇక ట్రైలర్ చూస్తున్న ప్రేక్షకులందరూ ఇది ఎంతవరకు నిజము, ఇది నిజంగానే జరిగిందా అన్న ఆతృతతో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతున్నాయో మనకు తెలియదు, కానీ ఈ నిజానిజాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ముందే సినిమా తీసేది రామ్ గోపాల్ వర్మ. ట్రైలర్ ను చూసి కూడా మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈయన సినిమాల్లో. వినిపిస్తున్న ఈ పలు కథనాల వెనక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి అంటే మనం అందరం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్ యూ.